నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారు శ్రీనివాస్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఆడబిడ్డలకు, సహోదర సహోదరిమణులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో మీ కడారు శ్రీనివాస్. మన నేటి తరం దినపత్రిక వార్తల్లోకి వెళ్తే మొదటి పేజీ చూసుకుంటే, తెలంగాణ ఆత్మగౌరవంతో ఆటలాడితే తాడ తీస్తారు. జనసేన పార్టీకి తెలంగాణ ఆడబిడ్డలు చెప్తున్నారు. రాజకీయ ఎజెండా, ఆధిపత్యం, సెంటిమెంటు, అభివృద్ధి సభ. తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే రాజకీయం రంగు తెలుస్తారు. మా గడ్డపై ఆధిపత్యం చెల్లదు. ముందు అమరావతి కట్టండి, నీ తిక్కకు తెలంగాణ లెక్కకు చూపిస్తాం. సో ఇవన్నీ చూస్తున్నాం. తెలంగాణలో ఆధిపత్యం కాదు, ప్రజాస్వామ్యం కావాలి. తెలంగాణ స్వాగతిస్తుంది, కానీ ఆధిపత్యానికి చోటు లేదు. చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ఆర్టికల్ ని మనం ఇక్కడ చూస్తున్నాం. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తాడా పవన్ కళ్యాణ్ అంటూ సెటైరికల్ గా ఇక్కడ మనం చూస్తున్నాం. తొందరపడి కూస్తే రాగం కాదు, రోగం కుదుర్చుతారు తెలంగాణ బిడ్డలు అంటూ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన అక్షరాస్త్రాన్ని ఒకసారి చదువుదాం. తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే రాజకీయం రంగు తేల్స్తారు. అయినా తెలంగాణ ప్రజలు ఊసర వెల్లులను నమ్మరు. అమాయక ప్రజలు నమ్మి గెలిపించుకున్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమాయకమైన తెలంగాణ ప్రజలు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులను గెలిపించుకొని ఎంతో నష్టాన్ని చూశారు. కానీ ఇప్పుడు ఊసర వెల్లుల్లా పార్టీలు మార్చే ఈ రంగు జెండాలను తెలంగాణ ప్రజలు అసలే నమ్మరు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడన్న సామెత గుర్తుకొస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా ఇలాగే ఉన్నట్లు అనిపిస్తుంది. గెలిపించిన ప్రజల కోసం సేవ చేయాలనే సోయలేదు కానీ తెలంగాణ నవనిర్మాణం చేస్తాడట. తెలంగాణ ఆవిర్భావ వేళ తెలంగాణలో సభ ఏర్పాటు చేస్తాడట. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం పవన్ కి ఇది తొలిసారి ఏం కాదు. గతంలోనూ అనేక మార్లు ఏవేవో మాట్లాడాడు. అయినా తెలంగాణ జనం పోనీలే, సినిమాలో హీరో కదా, అభిమానించే హీరో కదా అనుకొని వదిలేశారు. కానీ ఇప్పుడు సభలు సన్మానాలు పెట్టి చేస్తే మాత్రం ఊరుకోరు. తెలంగాణ రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తున్నారు. దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎవరైనా సరే రాజకీయం చేయొచ్చు, పార్టీ పెట్టొచ్చు, ఎన్నికల్లో నిలబడొచ్చు, కాదనడానికి వీల్లేదు. కానీ ఏపీకి చెందిన రాజకీయ నాయకులు తెలంగాణలో పోటీ చేయడం అంటే అంత ఆషామాషి కాదు, ప్రేమ అసలే కాదు. ఆధిపత్యం, తమ పెత్తనానికి చోటు లేకపోవడంతో పెంచుకున్న అక్కసుకు నిదర్శనం ఇది. గత 13 ఏళ్ల క్రితం తెలంగాణకు కొంతమంది నాయకులు దోచుకు తిన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ఆవిరి చేశారు. తెలంగాణకు నీళ్లు లేకుండా చేశారు. తెలంగాణ ప్రజలు నిధులు ఆంధ్రాకు తరలించుకున్నారు. తెలంగాణ యువతకు కొలువులు లేకుండా చేశారు. దామాషా ప్రకారం అందాల్సిన ఏవి అందకుండా దాటేశారు. తెలంగాణ నదుల మీద ప్రాజెక్టులు కట్టమంటే కట్టలేదు. తెలంగాణకు నీళ్లు ఇచ్చేందుకు ఆంధ్ర పాలకులకు మనసు రాలేదు. తెలంగాణకు నీళ్లు ఇవ్వాలంటే ఖర్చుతో కూడుకున్నదని దాటేశారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టులు కడితే ఆంధ్రాకు నీళ్లు పోవని కుట్రలు చేశారు. ఏటా 1400 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసినా పర్వాలేదు, కానీ 1400 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసినా గాని తెలంగాణలకు ఇయ్యొద్దన్న ఆంధ్ర పాలకుల దాష్టికానికి నిదర్శనం. తెలంగాణకు ఒక్క చుక్క నీరిచ్చేందుకు ఆంధ్ర పాలకులు ఆనాడు ముందుకు రాలేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా నీళ్ళు ఇస్తామని చెప్పడం, గెలిచిన తర్వాత మాట మార్చడం అలవాటుగా చేసుకున్నారు. ఆనాడు తెలంగాణ నాయకులకు చేతగాని తనాన్ని ఆసరా చేసుకున్నారు. పదవుల కోసం తెలంగాణ నాయకులు నోరు మూసుకున్నారు. ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు ఎత్తిన వారికి పదవులు ఇచ్చారు. నిజమైన తెలంగాణ నాయకులను పక్కన పెడుతూ వచ్చారు. వారి రాజకీయ జీవితాలను చిరిమేస్తూ వచ్చారు. దాంతో ఆంధ్ర పాలకులతో సఖ్యతగా ఉన్న వారిని అందరం ఎక్కించి వచ్చారు. దానికి కృతజ్ఞతగా కొంతమంది దుర్మార్గపు తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకులను భుజాలను ఎత్తుకుంటూ వచ్చారు. కొంతమంది దుర్మార్గపు తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకులను తమ భుజాలపై మోస్తున్నారు. ఆనాడు మోసారు, ఇప్పుడు కూడా మోస్తున్నారు సిగ్గులేక. ఆంధ్ర పాలకులు ఆధిపత్యం కోసం కొంతమంది తెలంగాణ నాయకులను రాజకీయంగా అవకాశం ఇచ్చారు. ఆ కృతజ్ఞతతోనే గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఆ తెలంగాణ నాయకులు అన్యాయం చేస్తూ వచ్చారు. అలా 60 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు గోసపడుతున్న తెలంగాణ నాయకులు వినిపించుకోలేదు, అసలు పట్టించుకోలేదు. పదవుల యామ తప్ప తెలంగాణ సోయి తెచ్చుకోలేదు. దాంతో ఆంధ్ర పాలకుల ఆధిపత్యానికి అంతు లేకుండా పోయింది. తెలంగాణకు చెందిన నాయకులు ముఖ్యమంత్రులైనా సరే ఏడాది కూడా పదవుల్లో ఉండలేకపోయారు. అలా ఏ రకంగా చూసుకున్న తెలంగాణ ఎదగకుండా చేశారు. తెలంగాణ నాయకత్వం పెరిగితే ఆంధ్ర ఆధిపత్యం తగ్గుతుందని పార్టీలకు అతీతంగా వాళ్ళంతా ఒక్కటైపోయారు. తెలంగాణ నాయకులను విభజించి రాజకీయం చేసేవారు. ఇప్పుడు 2 రాష్ట్రాలైనా సరే అదే ప్రయత్నం మళ్ళీ చేయాలని చూస్తున్నారు.
ఆంధ్ర పాలకులకు అనుకూలమైన నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉండడంతో మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన పార్టీలను ప్రజలు పొలిమేర దాకా తరిమేశారు. తెలంగాణలో ఆ పార్టీలకు చోటు లేకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఇంకా ఉన్న కొంతమంది అవకాశవాదులు ఆంధ్ర పాలకులతో చేతులు కలుపుతున్నారు. కొంతమంది అవకాశవాదులు ఆంధ్ర పార్టీలు ఇచ్చిన భిక్షను తింటూ ఆంధ్ర పార్టీలో సొమ్మును తెలంగాణ ప్రజల ఉసురు పంచుకుంటూ తెలంగాణలో ఆంధ్ర పార్టీల జెండాలను మోస్తున్నారు. ఆంధ్ర పాలక పక్షంలోని నాయకులను ఆహ్వానిస్తున్నారు. మళ్ళీ బానిస బతుకులు దారులకు వేయాలనుకుంటున్నారు. నాయకులుగా వారి స్వార్థం కోసం మళ్ళీ తెలంగాణను తాకట్టు పెట్టాలని చూస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన జెండాలకు తెలంగాణకు తేవాలని చూస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తాను 11 రోజులు అన్నం తినకుండా కన్నీళ్లు పెట్టుకున్నా అని చెప్పిన ఆ వ్యక్తి తెలంగాణ ద్రోహి. తెలంగాణ వాళ్ళ కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందన ఒక తెలంగాణ మీద విషాన్ని నూరిపోశాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ కోనసీమలో తెలంగాణ దిష్టి దాకిందట. మరి అట్లాంటి దిష్టి దాకిన ఈ రాష్ట్రానికి మళ్ళీ నువ్వెందుకు వస్తున్నావయ్యా? పోయి సినిమాలు తీసుకోక, లేదంటే డిప్యూటీ సీఎం అయిన వాళ్ళ సరిపోదా? మళ్ళా తెలంగాణలో మళ్ళా పాదం మోపి నీ పంజా విసరాలని చూస్తున్నావా? మత ఛాందసపు మాటలు. అయినా తెలంగాణ వాదులు పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ దిష్టి దాకి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయంటే కూడా ప్రజలు ఏమనలేదు. అది తెలంగాణ సమాజంకున్న సంస్కారం. అలా రకరకాలుగా మాట్లాడుతూ ఇంకెక్కడి తెలంగాణ వాదం అంటూ కొత్త రాగం అందుకుంటున్నారు. వచ్చిన తెలంగాణ తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ఏంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కూడా రాజకీయంగా అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావును గెలికారు. ఆధిపత్యం మొదలు పెట్టాలనుకుంటున్నారు. తెలంగాణ సమాజం మళ్ళీ ఒక్కసారిగా మేలుకొంది. తెలంగాణలో పవన్ ఎలా అడుగు పెడతారో చూస్తామని సవాల్ చేస్తోంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెలతో మొదలైన ధిక్కారం తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఊపందుకుంటుంది. టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత హెచ్చరికతో వేడందుకుంది. ఆంధ్ర నాయకుల అడుగులు కాదు కదా, చూపైనా పడితే సహించేది లేదని కుండ బద్దలు కొట్టి చెప్తోంది. ఇది ప్రధానంగా మనం మొదటి పేజీలో చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ఆర్టికల్ చూస్తున్నాం. తొందరపడి కూస్తే రాగం కాదది, మీరు రోగం కుదురుస్తాం అంటుంది. ఇక రెండో పేజీలో మనం ఒకసారి చూసుకుంటే, రైట్ 30 ఏళ్లలో తొలిసారి టెర్రర్ ఫ్రీ మంత్ గా మే. జమ్మూ కాశ్మీర్ లో ఒక ఉగ్రవాద సంబంధించిన హత్య గాని దాడి గాని జరగని నెలగా మేను 2026ను అధికారులు గుర్తించారు. అంటే 2026 30 ఏళ్లలో ఎలాంటి ఉగ్ర చర్యలు జరగవని మాసం అంటూ ఏదీ లేదని, తొలిసారిగా మే నెలలో ఒక్క దాడి కూడా జరగలేదని పేర్కొన్నారు. గుడ్. టెర్రర్ ఫ్రీ మంత్ గా మేను ప్రకటించారు. అంటే మేలో ఎలాంటి ఉగ్రవాది దాడి మన దేశం మీద దండెత్తలేదని దాన్ని టెర్రర్ ఫ్రీ మంత్ గా మే నెలను ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. రైట్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు. రైట్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనలో పోరాటంలో అసూరు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు కేసీఆర్. ప్రజల మీద దశాబ్దాల పాటు సాగిన అణచివేతపై పోరాడి అనేక అవాంతరాలను అధిగమించి శాంతియుతమైన పార్లమెంటరీ పందాలు ప్రజాస్వామ్య యుతంగా కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ తెలిపాడు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్ష గురై దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణ స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మారిందన్నారు. పరిపాలన చేతగాదు అని విమర్శించిన నోళ్లే మూతపడేలా ప్రగతి పాలనను అందించామని గులాబీ బాస్ గుర్తు చేశారు. నూతన రాష్ట్రంగా ఏర్పాటైన 12 ఏళ్ల కాలంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా రూపుదిద్దుకుందామని కేసీఆర్ తన స్వాగతాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర పండుగ శుభాకాంక్షలు కూడా చెప్పాడు. ఇక మరొక వార్త చూసుకుంటే, బాల్కా సుమన్ ఆస్తులపై విధ్వంసం కేసు సెక్షన్ చెల్లదన్న నాంపల్లి కోర్టు. సింగరేణి కార్యాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమన్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చేసుకుంది. అతనిపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సెక్షన్ వర్తించదని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. రైట్. మరొక వార్తను చూసుకుంటే, కుటుంబంలో చిచ్చు పెట్టిన ఫోన్ ట్యాపింగ్. బీఆర్ఎస్ నిర్వాహకంపై మండిపడ్డ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.
గత బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ మాత్రమే కాకుండా తన తల్లి తన భార్య ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించారు. సిఎల్పి హాల్లో మీడియా సమావేశంలో అనిరుద్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా మరొక వార్తను చూసుకుంటే వర్ష ప్రభావంపై రైతులకు అవగాహన అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలపై వివరణ, దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల పునరుద్ధరణ, అత్యవసర పనుల కోసం 1000 కోట్ల నిధులతో పనులు, వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో సీఎం సమీక్ష, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. పంటల మార్పిడి వైవిధ్యంపై రైతులకు తెలియజేయాలి. ఇలా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మాట చెప్పాడు. ఏంటంటే రైతులు ఎప్పుడు వేసిన పంటలే కాకుండా పంట మార్పిడి చేయాలని, కూరగాయలు, పప్పు దినుసులు ఇలా పంట మార్పిడి చేస్తే కూడా తెలంగాణ బాగుపడుతుందంటూ ఆయన చేశారు. నిజానికి అట్లా చేయాల్సిందే, ఖచ్చితంగా పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే భూమి కూడా సారవంతమైన భూమిగా మారుతుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, ఆదివాసీల సొంతింటి కల నెరవేరుస్తున్నాం, అర్హులైన ఆదివాసీ బిడ్డల కోసం స్పెషల్ డ్రైవ్, 100% ఇందిరమ్మ ఇల్లు నిర్మించి తీరుతాం, మహా సీఎం కు తెలంగాణ అంటే చిన్న చూపు, తుమ్మిడిహట్టి గురించి లేఖ రాస్తే స్పందించేది లేదు, జిల్లా పర్యటనలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఎకరాకు 204 కోట్ల రాయదుర్గంలో ఎకరా భూమి భారీ ధర పలికింది. టీజీఐఐసి ఇక్కడి ప్లాంట్ నెంబర్ 4000 నిర్వహించగా ఎకరానికి 204 కోట్ల ధర పలికింది. అయితే రోజుకు 5 ఎకరాలు వేలం వేయగా 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 2 రోజుల క్రితం ఇక్కడ నిర్వహించిన వేలంలో ఎకరకు 237 కోట్ల ధర పలికింది. అప్పుడు 1490 కోట్ల ఆదాయం వచ్చింది. 2 విడతల్లో కలిపి టీజీఐఐసికి సుమారు 2500 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, మరొక వార్తను చూసుకుంటే ఆంధ్ర ప్రజలతో ఎప్పుడు పేచీ లేదు, పేచీ కేవలం అక్కడి నాయకులతోనే. ఇక్కడ వేలు పెడతా గరెడి తిప్పుదామంటే తిప్పి కొడతాం, టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించింది. పవన్ కళ్యాణ్ కు టిఆర్ఎస్ అధినేత్రి కవిత ఘాటు హెచ్చరిక. ఇక్కడ ఆంధ్ర ప్రజలతో పంచాయతీ ఏం లేదు, అక్కడి నాయకులతోనే ఇక్కడికి వచ్చి అధికారం చెలాయిస్తాం, మా జెండాలు బాత్తాం అంటేనే ఇక్కడ ఒక కష్టంగా ఉంటుంది. రైట్, 2వ పేజీలో మనం చూస్తున్నాం ఆంధ్ర ప్రజలతో ఎప్పుడు పేచీ లేదు, పేచీ కేవలం ఇక్కడ నాయకులతోనే. ఇక్కడ వేలు పెడతా అంటే గరిడి తిప్పుదామంటే తిప్పి కొడదామంటూ టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఆమె ఎప్పుడు కూడా తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇక ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం, ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రామచంద్రరావు. నేడు ఢిల్లీ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తామని ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించును. రైట్, మరొక చూసుకున్నాం తెలంగాణపై విషం చిమ్ముతున్న పవన్ కళ్యాణ్. విషం హైదరాబాద్ లో నవనిర్మాణ సభ ఏంటి, తెలంగాణ దిష్టి తగిలిందని ఆనాడు అనలేదా? బీజేపీ ప్రోద్బలంతోనే పవన్ యాక్టింగ్, మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. నిజానికి అప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ దిష్టి తాకి ఇది పోయినాయని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళా నవనిర్మాణ సభని తెలంగాణలో ఎట్లా పెడతాడని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా మంత్రి కూడా ఇక్కడ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. అటు కల్వకుంట్ల కవితను చూస్తున్నాం, ఇక్కడ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఏదైనా సరే తెలంగాణలో పార్టీ పెడతాం, అధికారం చెలాయిస్తామంటే తెలంగాణ ప్రజలు సహించేది లేదు. అన్నిటిపైన సోషల్ మీడియా ప్రభావం, మహేష్ కుమార్ గౌడ్ ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం. అన్నిటిపైన సోషల్ మీడియా ప్రభావం చూపిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సంకుచిత మనస్తత్వం వీడి విశాల దృక్పథంతో పనిచేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చినట్టు తెలిపాడు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర దేశ రాజకీయాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మంచి విషయ పరిజ్ఞానం ఉండి బాగా మాట్లాడే వారిని ప్రోత్సహించాలని రాహుల్ గాంధీ చెప్పారు. ఆయనకు స్వార్థం ఉంటే 2004లో 2009లో ప్రధాని అయ్యేవారు, కానీ పదవుల కంటే దేశం ముఖ్యమని ఆయన భావించారని చెప్తున్నారు. రైట్, ఇది ప్రధానంగా 2వ పేజీలో మనం చూస్తున్నాం. ఇక 3వ పేజీలో ఒక్కొక్కసారి చూస్తే 3వ పేజీలో చూసుకుంటే ఆదిలాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అంటూ 2వ పేజీ. ఆంధ్ర ప్రజలతో ఎప్పుడు పేచీ లేదనేది మనం చూస్తున్నాం. తెలంగాణపై విషం చిమ్ముతున్న పవన్ కళ్యాణ్ అనేది మనం ఇటు చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది తెలంగాణలో అసలు చోటే లేదు. ఆయన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, ఆంధ్ర నాయకుల ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, ముందు అవి ఖాళీ చేయాలి. తెలంగాణ ప్రజల సొమ్మది, తెలంగాణ ప్రజల సహజ సంపద, అది తెలంగాణ ప్రజలకే చెందాలి. మళ్ళీ నవనిర్మాణ సభ ఒకటి పెడతారట బుద్ధి లేకుండా. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఒకసారి. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు అయిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చాలా ఘనంగా మాట్లాడారు, అవన్నీ మనం చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే కుటుంబంలో చిచ్చు పెట్టిన ఫోన్ ట్యాపింగ్,
అనిరుద్ రెడ్డి వాళ్ళ భార్యది వాళ్ళ తల్లిది కూడా ఫోన్ ట్యాపింగ్ తీసుకున్నారనే ఆరోపణలు అది ఉన్నాయి. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి బీజేపీ ప్రభుత్వం కొన్ని అటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంది. వాస్తవానికి వాళ్ళ మాట్లాడిన సభలో రైతులకు ఘనంగా వరి మొక్కజొన్న అన్ని చేశామని చెప్పారు, కానీ ఎక్కడి ఓట్లు అక్కడనే ఉన్నాయి. ఎక్కడి కళ్ళాలలో అక్కడ మిల్లులలో దించుతానికి కూడా జాగలేదు. లారీలు ఉంటే బస్తాలు ఉండవు, బస్తాలు లారీలు ఉంటే మిల్లుల్లో దించనీకు ఉండదు. రైతులు ఇంకా గోసపడుతూనే ఉన్నారు. ఇంకా ప్రధానంగా చూసుకుంటే సుప్రీంకోర్టు కొత్తగా 5 జడ్జీలు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 జడ్జీలను సుప్రీంకోర్టుకు కొత్తగా నియమించేందుకు నోటిఫికేషన్ కేంద్ర న్యాయశాఖ ఇచ్చిన వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపినట్టుగా మనం చూస్తున్నాం. తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. ఇక తెలంగాణ ఒకప్పుడు అట్లుండే ఇట్లుండే అవ్వండే మొత్తం ఇవాళ తెలంగాణ అయితే పూర్తిగా నవనిర్మాణం జరుగుతున్న ఈ తరుణంలోనే మళ్ళీ 12 ఏళ్ల తర్వాత మళ్ళా ఆంధ్ర పార్టీలు వస్తున్నాయి. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా జాగో అని చెప్పేసి హెచ్చరించడం అయితే జరుగుతా ఉంది. ఇక నెల్లూరు నగరంలో చైన్ స్నాచర్ల బీభత్సవం, ఒకే రోజు 3 మహిళల మెడల గొలుసులు చోరీ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ గొలుసు దొంగతనాలంటే ఇమ్మీడియట్ గా మనం జల్సాలు చేయాలి, డబ్బులు ఈజీ మనీ కావాలి అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక 4వ పేజీలో చూసుకుంటే గజ్వేల్లో బీజేపీకి షాక్, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కమ్మారి శ్రీనివాస్ రాజీనామా చేసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఆయన రామచంద్రరావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపిండట. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఇందుర్తి మోయతుమ్మెద వాగుపై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి అంటూ ప్రజావాణిలో టీఆర్పీ నాయకులు కలెక్టర్ కు వినతి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామ శివారులో మోయతుమ్మెద వాగుపై నిర్మించబడి ఉన్న ఒక లెవెల్ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రాణాపాయంగా మారిందని, వెంటనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని, ప్రాంతవాసులకు శాశ్వత పరిష్కారం కల్పించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అఖిల్ పాషా పార్టీ శ్రేణులతో కలెక్టర్ కి వినతి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్. సాయిబాబా నగర్ డివిజన్ లో నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్లో పనులు త్వరగా పూర్తి చేయాలి, కాంగ్రెస్ నేతల వినతి. రైట్. నిలిచిపోయిన పనులపై సమగ్ర వివరణ కూడా కావాలని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. సో మరొక వార్తను చూసుకుంటే నూతన మున్సిపల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కూడా మనం చూస్తున్నాం. గజ్వేల్ వార్త ఇది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన గణేష్ రెడ్డిని మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాభాయ్ నరసింహరావు మర్యాద పూర్వకంగా ఇక్కడ కలిసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో స్పష్టం చేసిన సిఎంసి డిప్యూటీ కమిషనర్ డి లావణ్య, ఫిర్యాదులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రజావాణిలో ఇచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. కమిషనర్ డి లావణ్య గారు అధికారులకు గట్టిగా ఇచ్చింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, కల్వర్టు పనులు వెంటనే ప్రారంభించాలని ఆమె అధికారులను, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ను ఆమె అధికారులకు కూడా సూచించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో రోడ్ల అక్రమాలపై ఉక్కుపాదం మోపాలి, సిఎంసి కమిషనర్ సృజనకు సిపిఐ వినతి. చింతల్ సర్కిల్లో రోడ్ల ఆక్రమణలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, ఫుట్పాత్లు, సిసి రోడ్లు, కాలనీ సమస్యలు పరిష్కారానికి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రజా పాలనలో ఎక్కువ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతో కనీస అవసరాలు కూడా తీర్చలేని అధికారులు ఉన్న అవినీతికి పాల్పడి వాళ్ళు పనులు చేయకపోవడంతో ప్రజా పాలనకు ఎక్కువ సమస్యలు వస్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఏకంగా రోడ్లే ఆక్రమించేటట్టుగా ఇక్కడ ఉంది. ఇది ప్రధానంగా మనం 4వ పేజీలో చూసినాయి. ఇక చివరిగా 5వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే వర్షాకాలానికి ముందు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. జీడిమెట్ల డిప్యూటీ కమిషనర్ కు బీఆర్ఎస్ నేత వి నరేందర్ రెడ్డి వినతి. 3వ తేదీ నుంచి ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభిస్తానని అధికారులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రహదారులు పాడైపోతున్నాయి, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి వెంటనే రోడ్ల మరమ్మతులు చేయాలని చెప్పేసి ఇక్కడ కమిషనర్ గారికి బీఆర్ఎస్ నేత వి నరేందర్ రెడ్డి వినతి పత్రాన్ని అందించారు. అయితే 3వ తేదీ నుంచి పనులు ప్రారంభిస్తాము, అంటే రేపటి నుంచి పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వేలేరు నుండి హైదరాబాద్ కొత్త బస్ సర్వీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సో స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో వేలేరు నుండి హైదరాబాద్ కు వెళ్లే కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ కు వేలేరు మండల కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే
కడియం శ్రీహరి జెండా ఊపి ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. ఇది వేలేరు నుంచి ఉదయం 4 గంటలకు బయలుదేరి కమ్మరిపేట, బండ, తండ, నారాయణగిరి, ముప్పారం, సాయిపేట, క్యాతంపల్లి, పెద్దపెండ్యాల, కరుణాపురం మీదుగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ కి ఉదయం 8 గంటలకు వస్తుందని ఒక కొత్త బస్సును కూడా ఇక్కడ చేస్తున్నట్టుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇక్కడ బస్సును ఏర్పాటు చేశారు, ఓపెన్ చేశారు. ఇక మరొక వార్తను చూసుకుంటే శ్రీరామ్ నగర్ లో మౌలిక వసతుల దుస్థితి, ప్రజలతో కలిసి సమస్యలను పరిశీలించిన భరత్ సింహారెడ్డి రోడ్లు, స్ట్రీట్ లైట్ల, స్పీడ్ బ్రేకర్ల సమస్యలతో స్థానికుల అవస్థలు, తక్షణ చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 132 జీడిమెట్ల డివిజన్ లో కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో శ్రీరామ్ నగర్, గాయత్రి నగర్ ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలు రోజు రోజుకు మనం చెప్పుకుంటున్నాం కదా. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా అధికారులు, మరి ప్రభుత్వం అధికారులకు చెప్తలేదా, అధికారులు ప్రజలకు సేవ చేయట్లేదా తెలియదు కానీ ఎక్కడి సమస్యలు కూడా అక్కడనే ఉన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. భరత్ సింహారెడ్డి కూడా ఇక్కడ అధికారులతో మాట్లాడుతున్నట్టుగా, ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అయితే రోడ్లు దెబ్బతినడం, స్ట్రీట్ లైట్లు సరిగా పనిచేయకపోవడం, అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన భరత్ సింహారెడ్డి స్థానిక కాలనీ అపార్ట్మెంట్ వాసులతో కలిసి నిన్న ఆయన పరిశీలించారు. వాళ్ళ ప్రజలతో మాట్లాడి ఇది బాగు చేయాలని చెప్పి కూడా మాట్లాడినట్టుగా ఒక వార్తను చూసుకుంటున్నాం. ఇక ప్లాస్టిక్ రహిత కొంపల్లి లక్ష్యంగా అవగాహన ర్యాలీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు చైతన్యం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, డిప్యూటీ కమిషనర్ డి లావణ్య. నిజంగా ప్లాస్టిక్ ను వాడకుండా ఎన్నో సంవత్సరాలుగా ప్లాస్టిక్ భూమిలో కలిసిపోయి అది భూమిలో కలవకుండా పూర్తిగా పొరల మధ్యన నలిగిపోయి ఒక క్యాన్సర్ లాంటి ఆ రోగాలను కూడా మనకు తెస్తుంది. అంటే భూమి నుంచి మనం ఏమైతే పండించినా లేకపోతే భూమి నుంచి వాటర్ మనం తీసుకుంటున్నా ఆ వాటర్ లో కలిసిపోయే ప్రమాదకరమైన హానికరమైన ఉంటాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలి. ప్రజలందరూ కూడా నిజంగా ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇవన్నీ మన ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అది మన ప్రథమ కర్తవ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నది కాబట్టి మనం అధికారులకు సహకరిస్తే గానీ అధికారులు కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇది ప్రధానంగా. ఇక ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కుక్కునూరు, సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండలం కేంద్రంలో కుక్కునూరుపల్లి సిరసనగండ్ల బాందారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎవరెవరికి వచ్చారో వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చేసి ఓపెనింగ్ చేస్తున్నాడు. సో ప్రధానంగా అటాసంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎంతో కీలకమైన గృహ ప్రవేశాల మహోత్సవం పండుగ వాతావరణం నెలకొంది. మార్చింతలపల్లి కేశవరం గ్రామంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, మార్కెటింగ్ చైర్పర్సన్ నరసింహులు యాదవ్, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీఏ కమిషనర్ సభ్యులు జయపాల్ రెడ్డి లబ్ధిదారులతో కలిసి ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అయితే చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక చివరిగా చూస్తున్నాం, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి జాప్యం లేకుండా చూడాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ చెప్తున్నాడు. ప్రజావాణిలో ముఖ్యంగా బడుగు బలహీన పేద వర్గాల ప్రజలు చిన్న చిన్న సమస్యలు తీసుకొని వస్తున్నారు. ఆ సమస్యలు ప్రజావాణిలోకి వస్తున్నాయి, కలెక్టర్ల దృష్టికి వస్తున్నాయి. అంటే మరి కింది స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు ఏం పని చేస్తున్నారు అనేది కలెక్టర్లు ఒకసారి ఆలోచించాలి. ప్రజలకు కనీస అవసరాలు కూడా తీర్చలేని అధికారులు ఆ విధంగా ఉన్నారంటే, ప్రజావాణికి ఎక్కువ సమస్యలు వస్తున్నాయంటే వెంటనే కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారు కూడా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించినట్టుగా చూస్తున్నాం. ఇది ముఖ్యంగా మనం ప్రతిరోజు నేటితరం దినపత్రికను మనం చూస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఏవీ న్యూస్ తరఫున రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.